మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బి బాలస్వామి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల చట్టాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని పోలీసు అధికారులకు ఎన్నికల శిక్షణ సమావేశం తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డితో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ కమిషన్ 16th రోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ జారీ చేసిన వెంబడే మనకు ఈ ఎంసీసీ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి మనము ఎంసీసీకి సంబంధించినటువంటి ఎటువంటి వయలేషన్స్ ఉన్నా కానీ వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సో మెయిన్గా ఎంసీసీ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఎన్ఫోర్స్ చేయాలి. సో వీఆర్ ద ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చాలా పకడ్బందీగా అందరూ మంచిగా పనిచేశారు. సో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎటువంటి వయలేషన్స్, ఎవరి మీద డిసిప్లినరీ యాక్షన్ రాకుండా మీరందరూ కూడా పనిచేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తన ఇష్ట ప్రకారము తన స్వచ్ఛ నిర్ణయానికి వ్యతిరేకంగా అంటే తన నిర్ణయం కాకుండా ఇంకొకరి ప్రభావంతో అది డబ్బు వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు, లేదా కులం వల్ల కావచ్చు, ఇంకే రకంగా అయినా కావచ్చు ఓటేసే పరిస్థితిని వాళ్ళు ఎరగలు అంటున్నారు. అలా వల్నరబిలిటీ ఉండే పోలింగ్ స్టేషన్ ఉండే పాకెట్స్ మామూలుగా ఒక ఏరియా వల్నరబుల్, ఒక కాలనీ, ఒక రైస్ మిల్ వల్నరబుల్ గా ఉండొచ్చు. రైస్ మిల్ లో పనిచేస్తున్న ఒక